ఐఏఎస్లు ఇతర ఉన్నతాధికారుల పనితీరుపై సీఎం కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. కొందరు ఆఫీసర్లు ఏసీ గదులను దాటడం లేదన్నారు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు లీడర్ల కన్నా ఆఫీసర్లతోనే జనం మమేకమయ్యేవారని వివరించారు. శంకరన్ శేషన్, మన్మోహన్ లాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రాసిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకావిష్కరణ సభలో కామెంట్స్ చేశారు సీఎం. దేశం బలపడటం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం వెనుక ఎందరో సివిల్ సర్వెంట్ల త్యాగాలున్నాయని, కానీ ఇప్పుడు కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు తప్పులను ఎంకరేజ్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు ఒక తప్పు చేద్దామనంటే ఒకేసారి 3 తప్పులు చేద్దామనేలా కొందరు బ్యూరోక్రాట్లు తయారయ్యారని, ఇది సమాజానికి మంచి పరిణామం కాదన్నారు. ఒకప్పుడు సీఎం, మంత్రులు ఏదైనా అంశంలో నిర్ణయాలు తీసుకుంటే అందులో ఉండే లోటుపాట్లను ఐఏఎస్ అధికారులు వివరంగా చెప్పేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఒక తప్పు చేయాలని చెప్తే ఒక్కటెందుకు సార్, ఒకేసారి 3 తప్పులు చేద్దాం బాగుంటుందనేలా కొందరు బ్యూరోక్రాట్స్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. కొందరిలోనైనా మార్పు వస్తుందనే తాను ఈ విషయం చెప్తున్నానని అన్నారు సీఎం. రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు, లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని, లేకపోతే చట్ట విరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోష పెట్టాలను, లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు. వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదని నేను బలంగా నమ్ముతున్నా. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు, మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బాగుంటుంది, బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. ఇది సమాజానికి మంచిది కాదు. సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ని అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్లు నేను చూస్తున్నా. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. నేను ఎందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రాసిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఐఏఎస్ అత్యంత గౌరవప్రదమైన పోస్ట్ అని తెలిపారు. ఏదైనా ఫైల్ వస్తే దానిపై నోట్ ప్రిపేర్ చేసి అందులోని లోటుపాట్లను వివరించి ప్రజలకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఐఏఎస్లదని, కానీ ఇవాళ రేపు అదేం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మంది సివిల్ సర్వెంట్స్ తమ లైఫ్ను త్యాగం చేసి దేశాన్ని నిలబెట్టారని చెప్పారు. వారిని కొత్త వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఇప్పుడు వస్తున్న కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు పొలిటీషియన్లను, సమాజంలో ఉండే రాంగ్ ప్రొసీడింగ్స్ ను రోల్ మోడల్ గా తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుందన్నారు సీఎం. గతంలో ప్రజలు లీడర్స్ కంటే కూడా ఆఫీసర్స్ తో ఎక్కువగా మమేకమయ్యేవారని చెప్పారు సీఎం రేవంత్. కలెక్టర్ దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని జనం చెప్పుకునేవారన్నారు. రాష్ట్రంలో యంగ్ ఐఏఎస్, ఐపీఎస్లకు పదే ఈ విషయమే చెప్తున్నానన్నారు. బయటకు వెళ్లాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను కలవాలని సూచించారు. కొందరు అసలు ఏసీ రూమ్స్ లో నుంచి బయటకు వెళ్లేందుకు హెజిటేట్ చేస్తున్నారని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్లకు జిల్లాల్లో ఉన్నప్పుడు వచ్చే అనుభవమే గొప్పది. ఆ తర్వాత సెక్రటరీ లెవెల్కు వస్తే ఫైల్ చూడడమే తప్ప సామాన్య ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం అంతగా ఉండదన్నారు. ఇప్పుడున్న అధికారుల విధానంలో, ఆలోచనలో మార్పు రావాలన్నారు రేవంత్ రెడ్డి. కొంతమంది నిబద్ధత కలిగిన అధికారులకు వెంటనే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. లీడర్స్ కంటే కూడా ఆఫీసర్స్తో ప్రజలు మమేకమయ్యే వాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. అరే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిందని, లేకపోతే కలెక్టర్ మా దగ్గరకు వచ్చిండు, లేకపోతే మా గూడెంకి వచ్చి కలెక్టర్ గారు కూర్చొని మా సమస్యలు ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఈరోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. శంకరన్, శేషన్, డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళ గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
సమయస్ఫూర్తి, నిజాయితీ, పేద ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేసిన గొప్ప ఐఏఎస్ అధికారి శంకరన్ అని ప్రశంసించారు. దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉంటదని గుర్తు చేసేలా శేషన్ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా బ్యూరోక్రాట్ నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. బ్యూరోక్రాట్స్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కూడా చేయగలరని మన్మోహన్ సింగ్ చేసి చూపించారని తెలిపారు. యంగ్ సివిల్ సర్వెంట్లకు అనుభవాలను పంచేందుకు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సెమినార్ సెషన్స్ ను ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శంకరన్ అనే అతను పంక్చువాలిటీ, సిన్సియారిటీ, డౌన్ ట్రాడన్ పీపుల్ పట్ల ఒక నిబద్ధతతోని పనిచేసిన ఒక గొప్ప ఐఏఎస్ అధికారి. కానీ ఈ రోజుల్లో కొత్తగా సర్వీస్లో చేరిన ఐఏఎస్ అధికారులను అడిగితే కూడా వారి పేరు గుర్తు రావడం లేదు. అదేవిధంగా శేషన్ రాజకీయాలలో ఎంత దిగ్గజాలైన ఒక ఫ్రేమ్లో పనిచేయాల్సిందే, తప్పదు ఎన్నికలను ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఒక గొప్ప సందేశాన్ని దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది అని మనందరినీ తట్టి లేపేంత గొప్ప నిర్ణయాలు శేషన్ గారు చేయగలిగినారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారితో ఫైనాన్స్ మినిస్టర్గా, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ బ్యూరోక్రాట్స్ చేయలేరు అనే దానికి ఏం లేదు, చెయ్యగలము అని మన్మోహన్ సింగ్ గారు చేసి చూపించారు. అనుభవాన్ని పుస్తక రూపంలో తీసుకురావడంలో గోపాలకృష్ణ నాయుడు సక్సెస్ అయ్యారని ప్రశంసించారు సీఎం. నెహ్రూ దగ్గర నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారని, ఫ్యూచర్ ను కూడా విజువలైజ్ చేయగలుగుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.